మీ అమ్మ వాళ్ళ కుటుంబానికి ఇండియాలో ఉన్న ఒకే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ నేను. కెనడాలో ఉన్న మీ అమ్మకి ఆంధ్రాలో ఉన్న తన స్థలాన్ని ఓ అనాథాశ్రమానికి ఇవ్వాలన్నది తన కోరిక. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి రిజిస్ట్రేషన్ కోసం ఇండియాకి రమ్మని ఫోన్ చేశాను. ఇండియాకి రాగానే మొదటి పనిగా ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఏంటి మేడం, చేతికి అందింది నోటికి అందకుండా చేశారు. మీ అంతటా మీరే మీ స్థలాన్ని అనాథ పిల్లలకు రాసిస్తానన్నారు. ఇప్పుడేదో కన్స్ట్రక్షన్ కంపెనీకి రిజిస్టర్ చేసిచ్చారట. కమలనయ్య, ఏంటిది? ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడే ఆ ఏరియాలో ఉన్న ఆర్కే యాంటనీ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ గుంటనక్కల గురించి తెలిసింది. వాళ్లకు ల్యాండ్ కావాల్సి వస్తే ఏ లెవెల్కైనా వెళ్లి ఆ ల్యాండ్ని సొంతం చేసుకుంటారు. కానీ మీ నాన్న ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కావడం వల్ల మేము తిన్నగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అనురాధ చనిపోయారని డెత్ సర్టిఫికేట్ ఉందిగా. ఏంటి? మీరు తిన్నగా కెనడియన్ ఎంబసీకి వెళ్లి మీరే అనురాధ అని అథెంటికేటెడ్ గా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చేయండి. ఇలాంటి ఒక్కటి జరిగిందని అర్థమయ్యేలాగా ఆర్కే యాంటనీ తిన్నగా అక్కడికే వచ్చారు. నమస్కారం అండి. వణకం, నా పేరు శివ. నాని వద్ద డైరెక్ట్ మిమ్మల్ని మీట్ అవుదాం అనుకున్నాను. నాకు సొంతమైన ప్లేస్ లో రాంగ్ గా మీ కంపెనీ బోర్డు పెట్టారు. భాష అదో టైప్ గా ఉంది. తమిళనాడువా? భారతి. సార్, వీళ్ళు నా ఫ్రెండ్స్. ఫారెన్ నుంచి ఇలా మాట్లాడుతుండగా మాట పెరిగి ఫారెన్ నుంచి వచ్చిన వాడివి మూసుకొని పడుండా. కొన్ని రోజుల తర్వాత నన్ను వాళ్ళు కొట్టారు. నేను ఇంట్లో లేనప్పుడు నా పెళ్ళాం చీర లాగారు. అక్కడ చెయ్యేశారు, ఇక్కడ చెయ్యేశారు, అది చేశారు, ఇది చేస్తారు. మగాడు అయితే వెయ్యరా. ఫారెన్ నుంచి వచ్చినంత మాత్రాన ఊరు తిరిగి చూసి ఫోటో తీసుకుని నువ్వు బెదిరిస్తే భయపడి వెళ్ళిపోతాననుకున్నావా? రే, తన సొంత గడ్డని వదులుకుని తనకంటూ ఉనికి లేకపోయినా ఈ ప్రపంచంలో ఏదో ఒక మారుమూల బతుకుతున్నాడే, వాడి బాధ ఏంటో తెలుసా మీకు? ఇంకా మీ అరాచకాలు అక్రమాలు సాగనివ్వను. ఫుల్ స్టాప్ పెట్టడానికే వచ్చాను. చివరిగా మీ నాన్నగారు చెప్పారు మర్యాదగా ఖాళీ చేయండి. అయినా లోకల్ పోలీస్ సపోర్ట్ కావాలని అక్కడికి వెళ్లి ఓ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. వీళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఎవరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ మ్యాటర్ నాకు వదిలేయండి. మరుసటి రోజు రిజిస్ట్రార్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. సార్, వాళ్ళు మాతో గొడవ పడాలనే వచ్చారు. నేనున్నానుగా, నేను మాట్లాడతాను. మా వల్ల అనవసరమైన గొడవలొద్దు మేడం, మేము అక్కడే అడ్జస్ట్ అయిపోతాం. సార్తో చెప్పండి. మీరు చెప్పినట్టు అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చాను. కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు. ఏం చేస్తారో మీ ఇష్టం. బతుకు తెరువు కోసం పారిపోయిన క్యాండిడేట్వేగా నువ్వు ఈ భూమిని కాపాడతావా? నువ్వు ఒక విషయం గమనించావా? ఈ ల్యాండ్ మొదటి నుంచి టార్చర్ పెడుతుంటరా. ఏదన్నా బలిస్తే సరిపోతుందా? అవును రాధా, ఆ పిల్ల నుంచి మొదలెడదామా? చెప్తున్నాను కదా. పట్టుకోండిరా. తీసుకెళ్ళు. జాగ్రత్త. తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో. అయ్యో, ఎవరు బిడ్డో తెలియడం లేదే. ఎవరు బిడ్డ అమ్మా ఇది? మేఘా, మేఘా, అమ్మ దగ్గరకు వచ్చాయమ్మా తొందరగా. అమ్మా! మేఘా,
ప్లీజ్ వద్దు, వదిలేయండి. అయ్యో, no. అను! ఏయ్! ఏయ్! అను! ఏయ్! వీడిని ఏం చేయమంటారు? డబ్బు కాశపడి కుటుంబాన్నే హత్య చేశాడు. నువ్వు వీడిని పట్టుకున్నావు, మేమే సాక్ష్యం. కేసు క్లోజ్ చేయి. నాన్న, చెప్పుండొచ్చు కదా, నువ్వే నాకు అన్నమని చెప్పుండొచ్చు కదా. నిజం నీతో చెప్దామనే వచ్చాను, కానీ నువ్వే కదా బంధాలు బంధుత్వాలు కలుపుకుంటే నేను మనుషుల సంగతి మర్చిపోతానని నన్ను క్యూలో నించోమన్నావు కదా. తెలియక డబ్బు అని చెప్పిన తరువాతే నా మాట వెంట మొదలుపెట్టావు. అయ్యో అయ్యో. ఏయ్, డబ్బు 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 అని కన్న తండ్రి కూడా ఉన్నది కూడా తెలియలేదు. మన కుటుంబానికి ఇలా జరిగిందని అప్పుడే తెలుసుంటే శాంతి లేపేసుండేవాడిని. చెప్పు, ఎవడది? ఇప్పుడు ఎవరినయ్యాలో చెప్పు, వేసేస్తాను. మాస్ ఆర్కేనిరా. ఆ కమలాకర్ జైల్లోంచి తప్పించుకున్నప్పుడే అనుకున్నాను రా వాడి వెనకాలెవరో ఉన్నారని. చెప్పుంటాడే, మీ అమ్మ నాన్న అక్కను ఎలా చంపాను. మీ కుటుంబం సమాధి మీదేరా నా సామ్రాజ్యాన్ని కట్టుకున్నాను. నేనే పని చేసినా మిగల్చడం నాకెప్పుడూ అలవాట్లేదు, కానీ నీ ఒక్కడి విషయంలో మాత్రం అది మిస్ అయింది. ఆ చిన్నపిల్ల నన్ను మోసం చేసింది, లేదంటే ఆ రోజే వేసేస్తుండేవాడిని. నీ కుటుంబంతో పాటు ఇంకెన్ని కుటుంబాల్ని నా తోటలో పాతిపెట్టాను తెలుసా? నాకు నీ అబ్బ మొహం కొంచెం గుర్తుంది, గానీ పేరే జ్ఞాపకం లేదు. నీకు నీ అబ్బ పేరేంటో తెలియదు కదా? వీడిని మన చోటుకు తీసుకురండి.